అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రతి ఏడాది అక్టోబర్ 10వ తేదీన మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంటే ప్రజల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిందండి లేదా చేపట్టింది. ఏ వ్యక్తి అయినా తను అనుకున్నది సాధించాలన్నా, జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో పయనించాలన్నా మానసిక ఆరోగ్యం చాలా అవసరం అంట. ఆత్మవిశ్వాసం గురించి మనం ఎక్కువ మంది చెప్తుంటాం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెయ్యాలి అంటారు. అలాగే జ్ఞానం, వికాసం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, వివేకం, విచక్షణ, సమయస్ఫూర్తి, చక్కటి నిర్ణయాలు తీసుకునే శక్తి, సమస్యల్ని పరిష్కరించుకునే యుక్తి, సృజనాత్మకత, తార్కిక ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడా మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సులభంగా వనగూరే అంశాలండి. అంటే వీటన్నింటి మీద మానసిక ఆరోగ్యం ప్రభావం ఉంటుంది. వీటిని మానసిక ఆరోగ్యం ప్రభావితం చేస్తుంది. అయితే కొందరిలో ప్రతికూల భావాలు, ఆత్మన్యూనత, అనవసరమైన భయం, ఆందోళన, ఫోబియా పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతిదానికి నిరాశ, నిస్పృహ అలవాటు చేసుకుంటారు. దిగులుగా, బాధగా పయనిస్తూ ఉంటారు. అనుమానాలు పెంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ అవరోధాలు కలుగుతుంటాయి. వీటిని ఒక విధంగా మానసిక లోపాలుగా గుర్తించాలి మనం. ఇలా కాకుండా నిరంతరం మనిషి మానసికంగా దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే సప్త సూత్రాలను పాటించాలన్నది చాలామంది చెప్పే మాట. నా ఆలోచన కూడా అదే. మన భాషలో చెప్తే, ఇప్పుడున్న ఆధునిక భాషలో చెప్తే, హార్డ్వేర్ బాగుంటేనే సాఫ్ట్వేర్ బాగుంటుంది. అలాగే పాత రోజుల్లో సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్పేవాళ్ళండి ఇంగ్లీష్లో. అంటే శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది అన్నది మొదటి అంశం. కాబట్టి ప్రతి వ్యక్తి తమ శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. అన్నీ అండి, శారీరక ఆరోగ్యం అంటే చూడడము, వినడము, లేదా అన్నీ కూడా. అలాగే సామర్థ్యం కూడా. ఇవన్నీ శరీరం చాలా దృఢంగా ఉంటే చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు మెదడు బాగా పనిచేస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం, సాహసం అన్నీ వస్తాయి. తర్వాత సత్సంబంధాలు అండి. మనిషికి అంటే ఏ మానవుడైనా, జంతువైనా, పశువు, పక్షు ఏవైనా సహచరుల మధ్య తిరగడం, సహచరులతో తిరగడం, ఇవి చాలా అవసరం. అంటే మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు బాగా ఉన్న వ్యక్తి ఒత్తిళ్లను తట్టుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలరని చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి. మూడవది సానుకూల దృక్పథం అండి. నిరాశ, నిస్పృహ అన్నీ వదిలేసి సమస్యలు ఎదురైతే వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయని ఆలోచించడమే సానుకూల దృక్పథం. సాధించి తీరుతామన్న ఆశావాదమే సానుకూల దృక్పథం. ఓటమి నుంచి బయటపడి, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజయాలు సాధిద్దామనేదే సానుకూల దృక్పథం. అలాంటి ఆలోచన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. తర్వాత సమతుల ఆహారం. అన్నింటికీ సమతుల ఆహారం అవసరం అండి. పోషక విలువలు కలిగిన సమతుల ఆహారం తీసుకుంటేనే అణువణువు, ప్రతి కండరం, ప్రతి నరము, ఆఖరిక మెదడు అన్నీ బాగా పనిచేస్తాయి. అన్నీ బాగా పనిచేసినట్టు సెన్స్ ఆర్గాన్స్ అంటాం, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు బాగా పనిచేస్తేనే మానసిక ఆరోగ్యం బాగా ఉన్నట్టు లెక్క. దీనికి సరైన నిద్ర కూడా అవసరం. మనం 5వ సూత్రం సరైన నిద్ర. నిద్ర లేమి వల్ల చాలా నష్టపోతుంటాం. ఆరోగ్యం దెబ్బతింటుంది, జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, ఏకాగ్రత దెబ్బతింటుంది, మానసిక రుగ్మతలు లేదా ఒత్తిళ్ళు బాగా పెరుగుతాయి. కాబట్టి రోజుకి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా రాత్రంతా మేలుకొని పిల్లలు చదివినా,
నిద్ర చాలకుండా పనులు చేసిన మానసిక సమస్యల్లోకి వెళ్ళిపోక తప్పదండి. కాబట్టి సరైన నిద్రన అవసరం. తర్వాత స్వయం ప్రేరణ అండి. ఎవరో మీకు చెప్పాల్సిన పనిలే, నిరంతరం ఎవరో ఒకరు ఓహో మీరు గొప్పవాళ్ళు ముందుకు వెళ్ళండి అని డప్పు వాయించాల్సిన పనిలే. నిద్ర లేచినప్పటి నుంచి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ లక్ష్యం ఏమిటో, మీరు ఏం చేయాలో, ఏం సాధించాలో అది ఆలోచించుకొని దానికి సాధించడానికి అడుగులు ముందుకు వేయాలి. దాన్నే ప్రేరణ అంటాం. పని చేయడమే ప్రేరణ, స్ఫూర్తి పొందడం వేరు. ప్రేరణతో పనిచేయాలి. ఆఖరిలో ఒత్తిళ్ళ నిర్వహణ అండి. మనం ఎంత బాగా ఉన్నా కూడా పరిస్థితుల ప్రభావము, రకరకాల ప్రకృతి ధర్మాలు దేనివల్లను ఒత్తిడి కలక్క తప్పదండి. అందుకని ఆ ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందడం ఒకటైతే, ఒత్తిళ్ళ నిర్వహణ రెండవదండి. ఆ ఒత్తిళ్ళ నిర్వహణలో ప్రాధాన్యత క్రమంలో పనిచేయడం, సమయ పాలన పాటించడం, ఏ పని అప్పుడు చేయడం, సమస్యలు ఎదురైనప్పుడు వాటికి పరిష్కారాలు వెతకడం, ఇవన్నీ ఒత్తిళ్ళ నిర్వహణ పద్ధతులు. యోగా ధ్యానం కూడా చేస్తే కొద్ది ఉపశమనం దొరుకుతుంది. ఇంత చేస్తున్నప్పటికీ ఒక 4-5% ప్రజల్లో మానసిక రుగ్మతలు కనిపిస్తున్నాయి. ఆ మానసిక రుగ్మతలకు అనేక కారణాలు ఉంటాయి. జన్యు లోపాలు కారణం కావచ్చు, హార్మోన్ల అసమతుల్యత కారణం కావచ్చు, పరిసరాలు, పొల్యూషను, లేదా ప్రకృతి ఏదో బీభత్సం జరిగినప్పుడు విపత్తులు తలెత్తడము, రకరకాల కారణాల వల్ల మానసిక రుగ్మతలు రావచ్చు. అవి వచ్చినప్పుడు వాటి తీవ్రతను బట్టి సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ చేసుకోవాలా, సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స చేసుకోవాలని నిర్ణయించుకొని వెళ్ళాలి. చూడండి, చాలామంది చూస్తుండే ఈ మధ్య కాలంలో సైకోలు ఎక్కువ తయారవుతున్నారు, హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విపరీతంగా ధోరణి ప్రవర్తిస్తున్నారు. అలాగే కొంతమంది స్కిజోఫ్రెనియా భ్రమలు భ్రాంతులకు గురవుతుంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ చేసిందే చేసుకుంటూ ఉంటుంటారు. బైపోలార్ డిజార్డర్ అంటుంటారు. ఒకసారి ఉత్సాహంగా ఉంటాడు, ఇంకోసారి దిగులుతో ఉంటారు, అప్పుడే ఉత్సాహం వస్తుంది, అప్పుడే డిప్రెషన్ అవుతారు, రకరకాలుగా చేస్తుంటారు. ఇలాంటి ఏవో సమస్యలు వచ్చినప్పుడు అతని వివేకం కోల్పోయి సహజంగా ప్రవర్తించలేదు, విపరీతంగానూ అసహజంగానూ ప్రవర్తించే వ్యక్తిని చూసినా, లేదా మనలో అలాంటి అసహజ ప్రవర్తనలు కనిపించినా ఏదో లోపం ఉందని చెప్పి సైకాలజిస్టులని లేదా సైకియాట్రిస్టులు కలిసి చికిత్స చేసుకోవాలి. కొంతమంది సైకాలజిస్టులు కలవడానికి సంకోచిస్తుంటారు, అదేదో కలంకం అని భయపడుతుంటారు. కాదండి, దీర్ఘకాలిక శారీరక రుగ్మతలు ఎలాగా మనం మందులు వాడుతుంటాము, ఇప్పుడు మధుమేహం లేదా రక్తపోటు, ఇంకా కొన్ని చాలా రుగ్మతలకి దీర్ఘకాలం మనం వైద్యం చేసుకుంటుంటాం, మందులు వాడుతుంటాం. అలాగే దీర్ఘకాలిక రుగ్మతలకు కూడా మందులు వాడడంలో తప్పు లేదు. మీరు అందరికీ ఏం చెప్పుకోవాల్సిన పని లేదు, చెప్పుకున్న తప్పేం లేదండి. అదేమి పాపం కాదు, శాపం కాదు, కలంకం కాదు. సాధారణంగా జబ్బులు ఎలాగ వస్తాయో అలాగే మానసిక రుగ్మతలు కూడా వస్తాయన్న విషయాన్ని గుర్తించి ఆ తర్వాత మనం దాన్ని బాగు చేసుకోవాలి, చికిత్స చేసుకోవాలి. కాబట్టి మనం పరిపూర్ణంగా అనుకున్నవి సాధించాలంటే మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి, దాన్ని కొనసాగించాలి. జీవితకాలం మనిషి మానసికంగా దృఢంగా ఆత్మవిశ్వాసం కలిగి, స్వయం ప్రేరణ, ఆత్మగౌరవం ఇవన్నీ కలిగి ముందుకు వెళ్ళాలి. అందుకోసం ఈ రోజు నుంచి అందరూ కూడా మనం మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ పెడదాం, ప్రగతిని సాధిద్దాం, అభివృద్ధికరమైన దిశలో పయనిద్దాం, అనుకున్న లక్ష్యాలను సాధిద్దాం. అందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.